హాయ్ అండి. ఇదిగండి అప్పుడప్పుడు పప్పు రైసు పెట్టేటప్పుడు ఇగో కుక్కర్లంతా ఇట్లా మొత్తం మూత మొత్తం అయిపోద్ది చూడండి, పొంగిపోయి. ఇగో ఇదిగండి ఇదంతా మూత అంతా అయింది. ఇంకా ఇగో ఇదిగండి ఈ లోపలికి కూడా వెళ్ళిపోద్ది చూడండి. ఇదండి ఇక్కడ ఇగో ఈ రంధ్రాకు కూడా వెళ్ళిపోద్ది. అదేం చేయాలంటే వారంలో ఒకసారి 2 సార్లు అయినా ఇట్లా పిన్నేస్తో ఇట్లా తీయాలండి. అట్లా తీస్తే అదే కుక్కర్లు ఈ మధ్య ఎక్కడ చూస్తే కుక్కర్లు పేలిపోతున్నాయి కదండి. ఇట్లా తీసి తోమితే పేలవంటండి. ఇగో ఇట్లా పిన్నేస్తో తీయాలండి. ఇగో ఇవి ఉన్నాయి కదండి, కన్నాలని ఫ్రీగా ఉండాలండి. ఫ్రీగా లేకపోతేనే కుక్కర్లు పేలిపోతాయండి. ఇగో ఇక్కడ కూడా ఒకసారి చూడాలండి, చెక్ చేయాలి. ఇవ్వండి ఇగో ఏవైనా పొంగిపోతే ఇగో టైట్గా ఇక్కడ టైట్గా పిన్నేసి వెళ్తుంది చూడండి. అంటే దాంట్లో ఏమైనా ఇరిక్కిపోయిందండి. అట్లా ఇరిక్కిపోతే ఇగో అట్లా ఇరిక్కిపోతేనే కుక్కర్లు పేలిపోతాయంటండి. ఇవన్నీ నీట్గా వారానికి ఒకసారైనా ఇట్లా కుక్కర్ని క్లీన్ చేయాలండి. అట్లయితే కుక్కర్లు పేలవు. చూడండి రంధ్రాలన్నీ క్లీన్ చేయాలండి. ఇట్లకి ఇట్లా వెళ్ళేలాగా చూడండి. రెండు సైడ్లు ఇవన్నీ పప్పు అయినా రైస్ అయినా, మనం పప్పు వండితే పప్పు అయినా రైస్ వండితే రైస్ ఇట్లా ఈ రంధ్రాలు ఇరుక్కుపోద్ది కదండి. ఇట్లా చూడండి.